శాంతి సూరజ్ భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ బాబా రావడంతోటే మనందరికీ నా వారు అనే భావన కలిగించారు. ఇప్పటి వరకు ఎవరినైతే భగవంతుడా అంటూ పిలిచేవారమో, ఎవరిని కలవాలని తప్పించేవారమో, ఎవరి దర్శనం కోసం మన నయనాలు దాహంతో ఉండేవో అతడే మన వద్దకి రావడంతోటే చెప్పేశారు, నేను మీ వాడను అని. మీరు నావారు, నేను మీ వాడను అని బాబా నావారు అని ఎంతగానో భావన కలిగిస్తున్నారు. బాబా మనకి తండ్రి, టీచరు, సద్గురువు లేక తల్లి, తండ్రి సర్వము అతడే అని కేవలం చెప్పడం వరకే కాదు, బాబా రావడంతోటే తల్లి, తండ్రి వంటి భావన మరియు పాలన ఇస్తూ ఉన్నారు. టీచర్ రూపంలో ఎంతో ప్రేమగా చదివిస్తున్నారు. సంపూర్ణ జ్ఞానము మనకి ఇచ్చారు. సద్గురువు రూపంలో మనకి మార్గదర్శనం చేశారు. మనల్ని సంపూర్ణంగా తయారు చేస్తున్నారు. మనల్ని వరదానములతో అలంకరించారు. సదా తన వరదాని హస్తము మన తలపై ఉంచారు. ఇలా నావారు అనే భావన మనము పెంచుకుంటూ ఉండాలి. యోగయుక్త స్థితిలో ఒక అభ్యాసము ఇది కూడా చాలా చక్కటిదే. బాబా నావారు, ఇలా బాబా నావారు అనే భావన పెరుగుతూ ఉండాలి. నోటితో చెప్పడం కాదు, ఏ విధంగానైతే లౌకికంగా తల్లి తన పిల్లల్ని చూడడంతోటే నా పిల్లలు అనే భావన ప్రత్యేకంగా గుర్తు చేసుకునే అవసరం లేదు. హృదయంలో నా పిల్లలు అనే భావన స్వతహాగా కలుగుతుంది. మన సొంత వారు అన్నప్పుడు వాళ్ళ గురించి ఏ భావన కలుగుతుందో మనందరికీ అనుభవమే. అదేవిధంగా భగవంతుడే నావారు. బాబాని చూసినా, గుర్తు చేసుకున్నా నా బాబా నా వారు అనే భావనతో అనుభవం పొందాలి. బాబా నావారు అన్నప్పుడు అధికారము బాబాపై మనకి ఉంటుంది. బాబా ఎప్పుడూ చెప్తారు, మీరు ప్రేమ మరియు అధికారము అనే బంధనాలతో బాబాని బంధించవచ్చు అని. నా బాబా అన్నప్పుడు బాబాపై అధికారము అనుభవం అవుతుంది. అధికారంతో బాబాను మనము తోడు చేసుకుంటాము, ఉపయోగించుకుంటాము. బాబా ఎప్పుడూ చెప్తారు, ఈ తండ్రి మీవాడు, ఉపయోగించుకోండి అని. మరి మనము అధికారంతో బాబా ముందు ఏమి చెప్పినా అన్ని కార్యములు చేయుటకు బాబా సిద్ధంగా ఉంటారు. బాబాపై మనకి అధికారము కలిగినది. భక్తిలో కూడా మన మాట బాబా వింటూ ఉండేవారు. అప్పుడు చేతులు జోడించి అర్థించేవారము, దీన భావనతో చెప్పేవారము, హే ప్రభు నాకు ఈ పని చేసి పెట్టండి అని. అప్పుడు కూడా సహాయం చేస్తూనే వచ్చారు. ఇక సంగమయుగం వచ్చేప్పటికీ స్వయంగా బాబా మనవారుగా అయ్యారు. ఆ అధికారమును అనుభవం చేసుకుందాము. బాబా తోడు చక్కగా ఉపయోగించుకునే కళ నేర్చుకుందాము. బాబా భగవంతుడే మనకి స్నేహితుడు. తన వరదాని హస్తము కూడా మన తలపై ఉంది. ఆ సహయోగమును ఉపయోగించుకునే పద్ధతి ఏమనగా స్మృతిలో ఉండాలి, నశాతో ఉండాలి. భగవంతుడే నా తోడు ఉన్నారు, సర్వశక్తివంతుడే నా తోడు ఉన్నారు అని. అప్పుడు తన శక్తులన్నీ మనతో పాటుగా పనిచేస్తాయి. చాలా కార్యములు బాబా చేయిస్తున్న అనుభవము కలుగుతుంది. తన శక్తి చేత అన్నీ పూర్తయినట్లుగా అర్థమవుతుంది. మనము బాబాపై బలిహారం అవ్వాలి, సమర్పితం అవ్వాలి. నావారు అనే భావన ఎంత పెంచుకోవాలి అంటే ప్రత్యేకంగా గుర్తు చేసుకునే అవసరమే పడకూడదు. నావారు అన్నప్పుడు వారి జ్ఞాపకము లోపల ఇమిడి ఉంటుంది. వారి ప్రేమలో మనము మునిగి ఉంటాము. ప్రత్యేకంగా గుర్తు చేసుకునే పనే ఉండదు. ఇలా నావారు అనే భావన మనల్ని మస్తు ఫకీరుగా, నిశ్చింత మహారాజుగా తయారు చేస్తుంది. మన చిత్తమును శాంతపరుస్తుంది. మనల్ని బీజరూప స్థితిలోకి కూడా సహజంగా తీసుకువెళ్తుంది. కావున ఈ రోజంతా బాప్దాదాను ఆహ్వానిద్దాము. పరంధామములో ఉన్న బాబాకి ఆహ్వానము పలుకుదాము.
దృశ్య రూపంలో చూద్దాము. బాబా తన ధామము వదిలి కిందకు దిగుతూ వస్తూ ఉన్నారు. సూక్ష్మ లోకానికి చేరుకున్నారు. బ్రహ్మ తనువులోకి ప్రవేశించారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి కిందకు దిగుతూ ఉన్నారు. నా సన్ముఖంగా నిలిచారు. దృష్టిని ఇస్తూ ఉన్నారు. బాబా తన వరదాని హస్తమును నా తలపై ఉంచారు. చెప్తున్నారు, పిల్లలు, నేను సదా మీతోడే ఉంటాను. నేను మీతో కంబైన్డ్గా ఉంటాను. మీ నుండి నన్ను వేరుపరచకండి. కేవలం భగవంతుడు నా తోడు ఉన్నారు అనే స్మృతి, దీని చేత కంబైన్డ్ స్వరూపం యొక్క బలము మనకి కలుగుతుంది. ఈరోజు ప్రతి గంటకి ఒకసారి ఇదే అభ్యాసము మనము చేద్దాము. ఓం శాంతి.